ఏ చిన్న నీకు ఇట్లా భయం అయితే నా దగ్గర వచ్చి పండుకో. దీపావళికి నా కొడుకుని రమ్మంట. హలో నానా, ఏం చెప్తాను నానా? నానా ఇప్పుడు ఆఫీస్ వచ్చిన నానా, ఇంటికానే ఉన్నా. ఏంది నానా ఫోన్ చేసినావు? ఈ మూడు రోజులే ఉన్నది కాదు బిడ్డ దీపావళి, రమ్మని చెప్పడానికి ఫోన్ చేసిన. నాకు కుదరదు నానా, నాకు ఇక్కడ ఆఫీస్ వర్క్ బాగా ఉంది. ఏమైంది నానా దగ్గుతున్నావు? జ్వరం వస్తుంది నానా. జ్వరం వస్తుందా? ఎన్ని రోజులు అయింది నానా? వారం అవుతుంది నానా. మరి నాకు చెప్పలేదు. ఇక నువ్వు పని వదిలిపెట్టుకొని వస్తావు అని చెప్పి చెప్పలేదు నానా. సరే నానా, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెమే తక్కువైంది, ఇంకా బాగానే ఉన్నది. ఓకే నానా, ఓకే. మరి ఆ గోయిలుగా వేసుకుంటా కానీ దీపావళి దగ్గరకు వచ్చిందిరా, తొందరగా రారా, నిన్ను చూడాలనిపిస్తుంది. సరే నానా, మరి ఈ దీపావళికి నేను వస్తా, రేపు బయలుదేరత్తా నేను. సరే నానా. సరే, నువ్వు ఆ గోళీలు మందులు వేసుకో. సరే నానా. ఓకే, నేను రేపు బయలుదేరత్తా. మర్చిపోకురు. వస్తా నానా, వస్తా. ఎటు పోయేస్తానే? పొలం కాడికి పోయేస్తానా. పొలం కాడికి పోయేస్తానా? పొలం మంచిగా ఉందా? పొలం మంచిగానే ఉన్నది, కానీ మా కొడుకు ఫోన్ చేసిండు ఈ దీపావళికి వస్తాను నాన్న అని. ఇక మరి మనం ఏం చేద్దాం, ఎట్లా ఏర్పాటు చేద్దాం? గిన్నెలకి వస్తాండేమే. అదే మరి నాకు
ఈ ఇన్నేళ్ళ ఉంది ఫోన్ చేస్తే ఏ రోజు కూడా నాకు తీర్చలేదు నాన్న అనేటోడు. ఇవాళనేమో ఈ సంవత్సరం వస్తాను నాన్న అంటే నాకు అసలు దీపావళి మంచిదా కొడుకు మంచోడా ఏది మంచిది నాకు అర్థం అవుతలేదు. దీపావళి మంచిది అంతేనా? ఏమనే మరిగా మీ దయ వల్ల ఇట్లా మంచిగా ఉంటే సరే, మంచిగా ఉంటుంది. అందరం మంచిగా ఉండు కావాలి, మనం గిట్లనే కలిసి ఉండాలి, మనం గిట్లనే కలిసి ఉండాలి. అవునా కదా? సరే, కొడుకు రావాలి, కలిసి ఉండాలి, మనవాళ్ళు మనవరాళ్ళు అందరం కలిసి ఉండాలి, అందరం కలిసి పండుగ కలిసినప్పుడు కలిసి ఉండాలి. దీపావళి పండుగ చేసుకున్నట్టు ఉండాలి. కొడుకు అక్క ఉంటే మనం ఎక్కువ ఏంది ఒకరి ముఖం ఒకరు చూడకుండా. బాపా అన్న, నాకు కళ్ళు సరిపోలేదే. కళ్ళు దారిపోతే ఇప్పటికే అయిపోయింది కదా, బాగా రిమ్ వచ్చింది ఇప్పటికే. కళ్ళు ఎక్కడ కళ్ళు లేదు లేదు బాబా, నా కళ్ళు సరిపోలేదే. లేదు లేదు కళ్ళు లేదు. అరే ఇప్పటికి ఎక్కువ అయిపోయింది. బాబా అన్న కొద్దిగా పోయి. లేదు లేదు పో, కళ్ళు లేదు లేదు. రేపు దీపావళికే నీ కొడుకొస్తాను పో. మర్చిపోయినా ఏమనుకోకు. కళ్ళు అయితే లేదు, అయిపోయింది. నానా ఇప్పుడే వస్తాను బిడ్డ. ఇప్పుడే వస్తానని. ఎట్లా ఉంది ఆరోగ్యం? మంచిగా లేదు బిడ్డ. సరేపా, ఇంట్లో పోదాపా.